ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జల్సాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ గారిని వీళ్ళందరినీ జైల్లో వేయాలి అంటున్న జగన్మోహన్ రెడ్డి నిజమే అంటారా? ఇచ్చిన హామీల జోలికి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా వెళ్ళట్లేదు అనుకోవాలంటారా? నిజంగానే జైల్లో వేయాలంటారా వీళ్ళందరినీ? ఇచ్చిన హామీలే కాదు కదా, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన ప్రభుత్వం. నిన్నే అనుకుంటా మన్యం జిల్లాకి వెళ్ళి స్కూల్ పర్చేసి పిల్లలది నేల మీద కూర్చొని ఫోన్ చేశాడు. మరి ఆయన ఎంజాయ్ ఎక్కడ చేస్తున్నాడో తెలియదు నాకు కూడా. ఏమైనా వీళ్ళు ఏర్పాటు చేశారా ఏమైనా సపరేట్గా క్యాబుల్లో ఎంజాయ్ చేయడానికి? తండ్రి తిన్న ప్లేట్ కూడా కొడుకు తీస్తున్నాడు. అదేంటంటే ఒక సాంప్రదాయం. ఎట్లాంటి సాంప్రదాయం అంటే ఇంట్లో పిల్లల్ని నడవడిక నేర్పుతారు, మంచి చెడు విశ్లేషణ, నలుగురితో ఎలా మెలగాలి, పెద్దలతో గౌరవంగా ఉండాలి అనేది బయట వాళ్ళకి, ఇంట్లో పిల్లలకి, బిడ్డలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఎవరైనా నేర్పుతారు. అది ఇక్కడ వీళ్ళు ఏంటంటే పబ్లిక్ లో కూడా ప్రస్ఫుటం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ నైజం అది. ఎదుటి వారికి గౌరవం ఇవ్వటం, గౌరవంగా మాట్లాడటం, గౌరవంగా మెలగటం నేర్చుకుంది. వీళ్ళు నేర్చుకున్నది ఏముంది? దోచుకోవటం, దాచుకోవటం, ఎత్తికెళ్ళటం. వాళ్ళకి అక్కడ తన మన అనేది ఏం లేదు. ఎందుకంటే తల్లి లేదు, చెల్లి లేదు. అవసరానికి వాడుకున్నారు చెల్లిని, ఆ చెల్లి జీవితం నాశనం. తల్లిని వాడుకున్నారు, గౌరవ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవంగా ఆమెతో ఆమె రాజీనామా చేసుకున్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ నైజం. ఈ దేశంలో అత్యంత ధనవంతుడు, అత్యంత విశ్వసనీయమైన నాయకుడు ఎవరైనా ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఆలయంలో జరిగిన చోరీనిగా ఏదో ఏంటంటే గజ దొంగకి పెన్నులు చిన్న చిన్న దొంగతనాలు పెద్ద కనపడవు. గజ దొంగ దొంగతనాన్ని గజ దొంగని ఎందుకు అంటారంటే పెద్ద పెద్ద మూటలు ఎత్తుకెళ్ళేవాళ్ళని గజ దొంగ అంటారు. కోట్లలో సొమ్ము దోపిడీ చేసేవాడికి ఏంటంటే 50 రూపాయలు 100 రూపాయలు పెద్ద చిన్న విషయం కాదు కదా. అంతమంది నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాశనం చేశారు. పరకామణిలో చోరీ అంటే ఏంది? నా జేబులో ఉన్న 100 రూపాయలు ఆ దేవుని మీద విశ్వాసంతో హుండీలో వేస్తాను, ఆ దేవునికి చెందాలని. అటువంటిది వీళ్ళు ఏం చేశారు? దాంట్లో కూడా చోరీ చేసి అమెరికన్ డాలర్లు 9 తీశారు. దాని విలువ ఎంత? 14,000, 36,000 ఎంతో చెప్పాడు. దానికి గాను 72,000 చెప్పేది రండి. దానికి గాను తన ఆస్తిలో 14 కోట్ల ఆస్తి వెంకటేశ్వర స్వామికి ఇచ్చామంటే ఇది ఎలా ఉందంటే, రాత్రి వెళ్ళి మొన్న చెప్పారు చూడండి పేర్ని నాన్నగారు, రాత్రి వెళ్ళి పొడిచి చీకట్లో కన్ను కొట్టి రాత్రి పొడిచి పొద్దున్నే దండ తీసుకున్న పరామర్శగానే అట్లుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన నాయకుల్లో మొట్టమొదటి నాయకుడు, నెంబర్ 1 నాయకుడు, చదువుల్లో, మిగతా వాటిలో, ఇతరత్ర వ్యాపకాల్లో జస్ట్ నెంబర్ 1 మనిషి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మించిన నాయకుడే లేడు. నెంబర్ 1 స్థానం ఆయనదేనండి. ఎందుకంటే ప్రతి విషయంలో నెంబర్ 1. ఆయన చదువులో నెంబర్ 1, దోపిడీలో నెంబర్ 1, మభ్య పెట్టడంలో నెంబర్ 1, అబద్ధాలు అతికించడంలో ఇంకా నెంబర్ 1 స్థానం అంటే అది. అంటే మీరు ఈ మాట అంటున్నారు, దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అంటుంది ఈ కూటమి ప్రభుత్వం తప్పితే నేనంతా పేదలకు పంచాను, ఈ కూటమి ప్రభుత్వం అది పంచలేకపోతుంది, అందుకే ఆయన జైల్లో వేయాలి అంటున్నా నేను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. జైల్లో వేయాలి అన్న ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడని చెప్పి అందరూ జైలుకు పోవాలంటే ఎట్లా సార్? తప్పు చేసిన వాడు ఎలాగైనా జైలుకి వెళ్తాడు. దాని గురించి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కేసు తాలూకా ఎఫ్ఐఆర్ని బట్టి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, బెయిల్ ఇవ్వాలా లేదంటే కోర్టు నిర్ణయించింది. అటువంటి జిల్లా జడ్జీలకి, కోర్టు జడ్జీలకే లంచం ఇవ్వ చూపిన వ్యక్తులు వీళ్ళు. గాలి జనార్దన్ రెడ్డి తాలూకా కానీ, ఈయన తాలూకా కానీ ఏదైనా సరే బంగారపు రిస్టు వాచీలు ఇచ్చేవారు కదండి పెళ్లిళ్ళకి పోయి ఒక్కొక్కళ్ళు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఈరోజు ఒక్కొక్కటి తిరుపతిలో చూస్తుంటే పిచ్చెక్కుతుంది. శాలువాలు 400 శాలువాలు వచ్చేసి 1,400 కోట్లు. ఎన్ని కమిషన్లు. ఒక ఫ్యామిలీ తిరుపతి దర్శనానికి వెళ్తే అక్కడ దళారులు వైసీపీ నాయకులే ఉంటారు. ఏముంటారు? ఎంతమంది ఉన్నారండి మీరు? మేము 5గురు ఉన్నారండి. కాటేజీ కాడ నుంచి, దర్శనం కాడ నుంచి తిరిగి మీకు బస్ స్టాండ్ తీసుకురావడానికి మనిషికి 5,000. ఓకేనా? ఇదిగోండి ఎంతమంది? 6గురు 30,000. ఇదిగోండి 1 గంటలో అతనికి కావాల్సిన మొత్తం అరేంజ్మెంట్ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఒక వ్యవస్థను నడిపారు వీళ్ళు. తెలియదులే, లడ్డే ఉంది, తీయగా ఉంటుంది, తింటారు పోతారు అనుకున్నారు. కానీ దాంట్లో కలిపే నెయ్యి ఎంత వాల్యుబుల్ నెయ్యి, అది స్వామికి ప్రసాదంగా పెట్టి పబ్లిక్ని పంచుతారు. అది అటువంటి నెయ్యినే కల్తీ చేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడిని తిట్టడం, లోకేష్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి జైల్లో వేయాలి, వీళ్ళ ముగ్గురిని తన్నాలి, ఇవన్నీ ఆక్రోశంతో వచ్చే మాటలే.
వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ బాబు మీద కానీ కోపం లేదండి. వ్యక్తిగత అక్కసు, ఓర్వలేని తనం అంటారు చూసారా, అదే ఇది. అంత ఓర్వలేని తనంగా జగన్మోహన్ రెడ్డి భావించడానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు 151 సీట్లు ఇచ్చి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిన ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తీసేటప్పటికి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో చెప్పారు, నిన్ను అదం పాతాళానికి దొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అన్నారు. రాష్ట్ర ప్రజలకి నానుడి బాగా ఎక్కింది. అరే ఇతను ఇంత దారుణాలు చేశాడు, ఈ విధంగా దారుణాలు చేశాడు, మా ఇళ్ల మీద దౌర్జన్యాలు చేశాడు, ప్రతి కార్యకర్త వచ్చి ఇన్ని మోసాలు చేశారు, ఆఖరికి చిన్న చిన్న బ్యాంకులు కూడా నాశనం అయిపోయినాయి వీళ్ళ దెబ్బకి. 11 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల మీద అంటే ఎవరు తీరుస్తారు ఈ డబ్బు? మాకు పంచింది సంవత్సరానికి 10,000 అయ్యా ఇచ్చింది అని ఆటో డ్రైవర్లు, రజకులు, ఇస్త్రీ వ్యాపారులు, మంగళ నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ తలుచుకుని బాధపడేది ఇదే. అరే 10,000 సంవత్సరం మాకు ఇచ్చి 11 లక్షల కోట్లు అప్పయిందండి. అమ్మ 1,00,000 కోట్లు అంటే ఏంటండి? డబ్బా చిల్ల బ్యాంకులు అండి అవి. 11 లక్షల కోట్లు అంటే ఏ లెక్కన తీసుకుంటారు? 2,75,000 కోట్లని పేదలకి పనిచేశాను అంటున్నాడు కదా కూటమి ప్రభుత్వానికి. ఆ పంచటమే చేత కావట్లేదు అంటున్నాడు కదా. మరి అదే కదా ఇక్కడ వస్తున్న ప్రాబ్లం. మరి ఆయన తోటి మీరు విలేకరే కదా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ విలేకరే కదా. ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే శనివారం రోజు 30వ తారీఖే 99% పింఛను పంపిణీ జరుగుతుంది. నువ్వు 1,40,000 మంది వాలంటీర్లు పెట్టి నువ్వు సాధించింది ఏంది? 5వ తారీఖు దాకా ఇచ్చారు కదా. 5వ తారీఖు 10-15 దాకా కూడా ఇచ్చారు. ఎంప్లాయీస్ జీతాలు కూడా 15వ తారీఖే పడేవి. ఈ రోజు గవర్నమెంట్ సర్వెంట్ గా ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి తన జీతం 1వ తారీఖులోనే డెబిట్ కార్డు ద్వారా తీసుకుంటున్నాడు. పింఛన్దారుడు సచివాలయానికి వెళ్ళి తనకు రావాల్సిన 4,000 తీసుకుంటాడు. దివ్యాంగుడు సచివాలయానికి వెళ్ళి తనకు రావాల్సిన 6,000 తీసుకుంటున్నాడు. కిడ్నీ బాధితులు వెళ్ళి 10,000 తెచ్చుకుంటున్నారు. 10 రూపాయలు ఇవ్వండి మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు దానం చేయండి. అది చేయడం చేత కాక ఊరగా విమర్శలు ఎలా వచ్చిన కాడ నుంచి ఉన్న పెన్షన్లలో కూడా పెన్షన్లు కోత పెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వడం ఇదేమన్నా గొప్ప? నేను ఉన్నప్పుడు 66 లక్షల పెన్షన్లు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు వచ్చి 24 లక్షలకే చేశాడు, 2 లక్షల పెన్షన్ల కోత పోసాడు కదా అంటున్నారు కదా. మరి దానికి ఏం చెబుతారు? ఒకటే ఒక్క మాట చెబుతా, వీళ్ళని లెక్క చేయకుండా వీళ్ళు చేసే మాటలకి సమాధానాలు ఇవ్వకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతే తిరిగి మరొక్కసారి మహాకూటమి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తిరిగి మరొకసారి మహాకూటమి 15 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఎందుకంటే అంతగా పబ్లిక్ లో మహాకూటమి మీద పెరిగిన ఆదరణ లేదు, వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా. చెప్పే మాకెందుకండి, జరిగే చదవండి పేపర్లో. మీరేదో టీవీల ముందు కూర్చొని చెట్ల కింద కొంచెం ముచ్చట్లు మాకొద్దు. మీరు గమనించండి, 7 రూపాయలు పెట్టి పేపర్ కూడా చూడండి. ప్రతిరోజు అప్డేట్ ఉంది. ప్రతిరోజు ఈ రోజు ఏం చేశాం గవర్నమెంట్, ఈ రోజు ఏం చేసామని. సూపర్ 6 ఎట్లా సక్సెస్ అయింది? ఈ రోజు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ లో వెతకండి, పోయి ఆక్యుపెన్సీ ఎలా పెరిగింది, ఉచిత బస్సు మహిళలు ఏ విధంగా ఎక్కుతున్నారు, దండాలు పెడుతున్నారా కొన్ని చోట్ల. ఏందో కూర్చొని టీవీల ముందు నీకు నచ్చిన ఛానల్ పిలిపించేసి టాపిక్ డైవర్షన్, మాట్లాడవద్దు, ప్రశ్నలు అడగవద్దు, నేను చెప్పిందే మీరు వినాలి. నేను రాజా అంటే నీకు నచ్చిన ఛానల్ పిలిపించుకొని నువ్వు మాట్లాడేది మాట ఎదురు ఏ విలేకరణ ప్రశ్నించదలుచుకుంటే టాపిక్ డైవర్షన్, మాట్లాడవద్దు. అప్పటికి దాదాపు 2:15 గంటలు అండి, 2 గంటల 45 నిమిషాలు మాట్లాడారు. ఇంకేం మాట్లాడగలుగుతారండి? ఏంటంటే కొంతమందికి కడుపులో బాధ ఉండదు, అది చెప్పుకున్నా అనుకోండి వెన్నోళ్ళ వాడి భుజాలు పడుద్ది, వాడి బాధ వాడు పడతాడు, వీడు మాత్రం ఫ్రీ అవుతాడు, డైజెషన్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడు. అంటే ఇప్పుడు ఆ బాధ అంతా తీర్చుకోవడానికే ప్రెస్ మీట్ అంటారా? అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతారు? 11 సీట్లతోటి బిక్కుమంటూ బతుకుతున్నారు 11 మంది ఎమ్మెల్యేలు. పాయింట్లు మాట్లాడాడు కదా, ఏ ప్రయోజనం ఉంది? విలేకరి ఒక ప్రశ్న అడిగితే సమాధానం లేదు. ఏమంటున్నావు? టాపిక్ డైవర్షన్, నాట్ అవుట్, మాట్లాడకూడదు, చెప్పింది వినటమే మీ ఉద్దేశం. ఇక అంత మాత్రం వెళ్ళటం ఆ విలేకరుల కన్నా సిగ్గుండొద్దు సార్. ఒక విలేకరి అంటే ఎంత వాల్యుబుల్ జాబ్ అది. తను ప్రజల నుంచి ప్రశ్నిస్తాడు. అతను ప్రజల్లో ఈ భావాన్ని నేను మీ ముందు పెట్టాను సార్, మీరు ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక పులివెందుల ఎమ్మెల్యే, మీరు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి తన ప్రశ్న అడుగుతాడు. దానికి నాయకుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి, లేకపోతే నాకు తెలియదు, లేదా మౌనం పాటించాలి. ఏది ఈరోజు మద్యం కేసులో ఉన్నారు చూడండి, వీళ్ళందరూ అంత అమాయకులు కాబట్టి ఒక్కటే, తప్పు చేశాం నాకేం తెలియదు, గట్టిగా అడిగితే మౌనం. మౌనం అంటే ఏంటి? అంగీకారమేగా. చాలా మంది పెళ్లి కూతురు నచ్చిందంటే తలదించుకుని నవ్వాడు అనుకోండి, ఆ అబ్బాయికి నచ్చింది నవ్వాడు అంటారు. అట్లాగే కోర్టుల్లో కూడా వీళ్ళు ఏంటంటే కొన్ని రకాల వేష భాషలు. కొత్త పెళ్లి కూతురులు కాదు సార్, వీళ్ళు కొత్త పెళ్లి కొడుకులు. మీరు గమనించాలి ఇంకో విషయం,
ఎవరైనా ఒక కేసుదారుగా జైలుకు వెళ్తే జైలులో ఉన్న సదుపాయాలనే వాడుకోవాలి. వీళ్ళకు 5 స్టార్ హోటల్ భోజనాలు, డబల్ కార్ట్లు, ఒక డైనింగ్ టేబుల్, ఒక సిస్టము, సహాయకులు 2, బయట వీళ్ళ దగ్గర 100 కోట్లు ఆస్తున్నా లోపల సాధారణ ఖైదీగానే బతకాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? నాకు వంట చేసుకోవడం బ్రహ్మాండంగా వచ్చాను, నేను చెఫ్నండి, వంట నేనే చేసుకుంటాను, పలావ్ బాగా వండుతాను, దమ్ బిర్యానీ బాగా వండుతాను, నా వంట నేనే వండుకొని తింటాను, అనుమతి ఇవ్వడానికి కోర్టులో అడుగుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? నువ్వు శిక్ష అనుభవించడం జైలుకి వెళ్ళావా, లేకపోతే పిక్నిక్ టూర్కి వెళ్ళావా? సార్ ఆయనకి జైలు తిండి పట్టలేదేమో. ఎట్లా తప్పు చేయడం ఎందుకు? తప్పు చేయడం అప్పు చేయడం రెండు ఒకటే. అప్పు చేసినా తిరిగి చెల్లించగలుగుతాం, తప్పు చేస్తే చెల్లించడం కాదు, శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడ ఒక మాట, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా 18 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, వీళ్ళ ప్రజల తరపున పోరాటానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను ప్రజలతో అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? మరి ఈయన చేసిన పోరాటాలు, ఈయన చేసిన పరామర్శలతోటి ఏం జరిగిందో గత పర్యటనలతో మీకు తెలుసు కదా. కారు కింద మనిషి తలున్నా కానీ నెట్టుకుంటా బండి మీద తీసుకెళ్ళిన నాయకులు వీళ్ళు. తన మీద పూలు జల్లడానికి వచ్చిన వ్యక్తి మీదే పూలు జల్లి శ్మశానానికి పంపించిన నాయకులు వీళ్ళు. వీళ్ళు పబ్లిక్ లో ప్రజల కోసం వస్తారు, ఏదో చేస్తారు అనే భ్రమల్లో మాత్రం ప్రజలు లేరండి. ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉంది, పార్టీ మీద ఒక గౌరవం ఉంది, నాయకుల వ్యక్తిత్వాల మీద గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ నాయకుడు, లోకేష్ గారు లాంటి పనిమంతుడు ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి ఏమీ ఢోకా లేదు. 2 సంవత్సరాల కాల పరిమితి కూడా ఇంకా పూర్తి కాల. ఇచ్చిన హామీల్లో సూపర్ 6, ఉచిత గ్యాస్ సిలిండర్ల, ఉచిత మహిళా బస్సా, రైతులకు రెట్టింపు సంతోషం కలిగిందా? మొన్ననే 2 ఏళ్ళు 14,000 వేశారు, ఇంకొక 6,000 వేస్తే 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ప్రతి రైతుకు చెందుతుంది. మాటలు చెప్పేవాడు ఎవడైనా 1 రూపాయి దానం చేసి మాట్లాడాలి, అంతేగాని నోరుంది కదా అని నచ్చిన ఛానల్ని పిలిపించుకొని తను వాగేదేదో మొత్తం చెప్పించుకొని ఇది ప్రెస్ మీట్ అయిపోయింది, 3 గంటలు 4 గంటలు ఏం చేసుకోవడానికి? తాగడానికి 2 డ్రింకులు, ఒక వాటర్ బాటిల్. నువ్వు తాగే వాటర్ బాటిల్ వచ్చి 4,500, నువ్వు తొడిగే చెప్పు వచ్చి 1,50,000. అది మొసలి చర్మంతో చేసిన చెప్పులంట, మరి దానివల్ల ఏం ప్రయోజనం తెలియదు. ఇంకోటి ఉంది, ఈ మధ్య సూపర్ రింగ్ అని ఒకటి ఉంది ఇక్కడ, ఆ రింగు పెట్టుకుంటే అదృష్టం దాని తిరిగిద్దంట. డబ్బులు కూడా గాల్లో ఎగురొచ్చి ఇంట్లో సూట్ కేసులో పడుకుంటాయంట. అదృష్ట దీపిక ఏదో అంటారు సార్ దాన్ని. ఈసారి వచ్చినప్పుడు మీరు కనుక్కొని నాకు కూడా చెప్పండి, 2-3 ఉంగరాలు పెట్టుకుంటా. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. జగన్ బాబు గారి మద్యం తాగి నేను కూడా 2 స్టంట్లు వేయించుకొని ఈ విధంగా ఉన్నాను సార్. ఆ దీపిక ఉంగరం ఏదో చెప్తే ఎంత డబ్బు అప్పు చేసినా కొనుక్కొని నేను తొడుక్కుంటాను సార్. నాకు చాలా మద్యం అంతా ఇప్పుడేనంట కదా ఎరుగుతుంది, దోపిడీ అంతా అప్పుడంతా ప్రశాంతంగా ఉందంట కదా. ఈ రోజు మీరు ఏ వైన్ షాప్ కన్నా వెళ్ళంటే కోరుకున్న బ్రాండ్ దొరుకుతుంది. అప్పుడు దొరికిందల్లా అక్రమ మద్యం. అరే గవర్నమెంట్ వచ్చినాక కూడా నువ్వు తంబెళ్లపల్లిలో తీసుకెళ్లిపోయి డూప్లికేట్ మద్యాన్ని తయారు చేసి అది ప్రభుత్వం మీద వేయడానికి ప్రయత్నించావే, ఇది ఎక్కడే న్యాయం? అసలు తాగేది ప్రభుత్వం తాగుతా, లేదా చంద్రబాబు తాగుతారా, లోకేష్ బాబు తాగుతారా, ప్రజలు తాగుతారాయా? ప్రజల మాన ప్రాణాలకు విలువ లేని నాయకుడు నువ్వే నాయకుడివా? ప్రజల్ని గౌరవించు, నాయకుల్ని గౌరవించు, కార్యకర్తలు ప్రేమించు, అప్పుడు నువ్వు నిలబడతావు. అప్పటిదాకా నువ్వు వింతే